విచారణకు సంబంధించి గతంలో ఇలాంటివి ఎన్నో హైలీ ఫోకస్డ్ కేసులు వెలుగులోకి వచ్చినా దాని వెనకాల ఉన్న వ్యక్తుల పేర్లు పెద్దగా బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈసారి ప్రభుత్వం మీద అందరూ డిమాండ్ చేస్తుంది ఏంటంటే డైరీ ఉంది, అందులో ఉన్న అధికారుల పేర్లు కానివ్వండి, లేకపోతే రాజకీయ నేతలు కానివ్వండి, లేదా జర్నలిస్టులు కానివ్వండి, వాళ్ళందరి పేర్లు బయటకు రావాలి. అలాగే సిట్ మీద నమ్మకం లేదని అందరూ దాదాపుగా ముక్తకంఠంతో చెప్తారు అనమాట. సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేస్తున్నారు, అయితే జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈ యాంగిల్లో గవర్నమెంట్ అన్న ఆలోచిస్తుందా? ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో గత ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షాలు సిట్ వేసిన జ్యుడిషియల్ గవర్నమెంట్ జ్యుడిషియల్ వేస్తే సిబిఐ గవర్నమెంట్ జనరల్ అడగడం కరెక్ట్ కాదు. కరెక్టే, మన ప్రతిపక్షాలను అడగడం తప్పేం లేదు, అడగాలని అడుగుతుంటారు. ఇక్కడ సిట్కు నిజంగా సిట్ వల్ల న్యాయం జరగకపోతే మీరు అనుకున్నట్టు జ్యుడిషియల్ గానీ సిట్ ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తారంటే అధికారులు వాళ్లే ఉంటారు, మళ్ళీ అందులో ఐపీఎస్లు ఉంటారు, వాళ్ళే అంతా ఏదైనా జరగచ్చని అనుమానం. ఇప్పుడు నిజంగా కూడా దానిలో అక్రమాలు చేయాలనుకుంటే జ్యుడిషియల్ చేయొచ్చు, సిబిఐ చేయొచ్చు. సిబిఐ కూడా మన ఎంత గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వాడుకుందో సొంత ఇంటి వ్యవహారాలకు వాడుకున్న ప్రభుత్వం ఉంది. ఇప్పుడు దాని విషయం కాదు. సిట్టు నాగిరెడ్డి గారు అక్కడ ఉన్న ఆఫీసర్ చాలా మంచి హానెస్ట్ ఆఫీసరు, మనం దాన్ని గౌరవించాలి. మీరు ఎవరో అల్లటాప తీసుకొచ్చి పెట్టాలి. ఇంతవరకు గత చరిత్ర నాగిరెడ్డి గారు చూస్తే ఎక్కడ కూడా ఎక్కడ అక్రమాలు చేయలేదు, చాలా హానెస్ట్ ఆఫీసర్. అతని వల్ల 100% న్యాయం జరుగుతుందని చెప్పి సిట్ చేయడం జరిగింది. నిజంగా సిట్ వల్ల న్యాయం జరగకపోతే మీరు అన్నట్టు జ్యుడిషియల్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఈ నయీం అనే అతన్ని మట్టుబెట్టడంలో అన్ని ప్రజా సంఘాలు కానీ, అన్ని ప్రతిపక్షాలు కానీ, పార్టీలు కానీ, అన్ని పౌర హక్కుల సంఘాలు కానీ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఒక క్రిమినల్ విమర్శించారంటే కాలు మామూలు చేసి, లేకపోతే ఎంత గగ్గులు పెట్టాలి, ఒక మానవుడు చనిపోతే పెద్ద గగ్గులు పెట్టాలి. ఆయన కూడా వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ పౌర హక్కు నేతలు కూడా పురుషత్వం లాంటి అజావాళ్ళు లాంటి వాళ్ళని కూడా క్రిమినల్ ఎంత ఉరికిచ్చారు. వేట కొడవలతో దిల్షన్ వాళ్ళ కోనార్ థియేటర్ దగ్గర ఉరికిచ్చి చంపడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో నయంని ఎన్కౌంటర్ పట్టుకోవాలి. ఇన్నాళ్ళు ఎవరిని బెదిరించినా చూసి చూడండి వదిలేసిన ప్రభుత్వం వాళ్ళ అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలో లేకపోతే కొంతమంది నాయకులను బెదిరించాడు కాబట్టి నయీం ఎన్కౌంటర్ అయ్యాడా, ఈ యాంగిల్ లో కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా తప్పండి, ఇది ఊహాగానాలు మాత్రమే. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ క్రిమినల్స్ ల్యాండ్ ఆర్డర్ మనం చూస్తుంటే మనం అంటే ఈ రోజు ఎన్కౌంటర్ నయీం గా ఎన్కౌంటర్ అయిందని చెప్పుకోవడం కాదు. ఫస్ట్ నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ మా గవర్నమెంట్ ఇచ్చింది. మీకు తెలిసిన విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసేసి వాళ్ళ కొత్త వాహనాలు ఇచ్చి దానికి సంబంధించిన ప్రతి పోలీస్ స్టేషన్ 70,000 రూపాయలు సిటీలో ఖర్చులకు ఇచ్చి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసి మా హైదరాబాద్ సురక్షితంగా అంటే తెలంగాణ ప్రాంతం ఎక్కడ లేని అంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మంచిగా ల్యాండ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి ఆ యాంగిల్ చేసింది. దాంట్లో భాగంగానే ఈ ఎన్కౌంటర్ జరిగింది. మన గతంలో చూసిన సందర్భం కూడా ఉంది. నయీం గురించి అందరికీ తెలుసు, ఇక్కడ తెలంగాణలో కాదు, ఓపెన్ సీక్రెట్, మన అందరూ కూడా తెలుసు. కాకపోతే ఎవరు అతను ఉన్నప్పుడు ఎవరు ఓపెన్ గా మాట్లాడలేక పరిస్థితి. ఇప్పుడు ఎన్కౌంటర్ కాదు, అందరూ మాట్లాడతారు. నిజంగా ఇది మంచి చర్య. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, పార్టీకి చెందిన గౌరవప్రదమైన కుటుంబాలను లొంగ తీసుకునే కార్యక్రమం కుట్రలు చేస్తుంటే దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పి. ఇందులో ఒక అలాంటి ఒక సామాజిక వర్గాన్ని లేకపోతే ఒక గౌరవప్రదమైన కుటుంబాలని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది అంటే అసలు ప్రభుత్వానికి కానీ అక్కడ ఉమామాధవ్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎక్కడ అవసరం కూడా ఎక్కడ లేదు. మంచి యాంగిల్ ఆలోచించాల్సిన అవసరం ఏంది వీళ్ళకి? ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు వీళ్ళకి సంబంధం ఏంది అసలు? ఎవరు ఏమో చెప్పలేక రేవంత్ రెడ్డి తీసుకునే ప్రయత్నం ఏంటి సందీప్ రెడ్డి గారు అర్థం కాలేదు. అంటే ఏమన్నా పార్టీలోకి ఏమన్నా టీఆర్ఎస్ లోకి రమ్మని అడిగారా, లేకపోతే వెళ్ళలేదు కాబట్టి మేము ఏదైనా కుట్రలు చేస్తున్నారా? లొంగ తీసుకోవడం అంటే అదే అర్థం వస్తుందా? అది రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అది ఏ బేస్ చేసుకుని ఇచ్చిందంటే ఇంకొక సబ్జెక్ట్ ఉన్నది. గతంలో ఒక ఓటు కేసులో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ అవుతున్నాడు 2 రోజులు నడిచింది, టీవీలలో స్క్రోలింగ్ పేపర్లు నడిచింది. దాని తర్వాత ఒక ఎమ్మెల్యే కండువ కప్పుకున్న తర్వాత ఆ స్క్రోలింగ్ బంద్ అయినాయి. ఇప్పటివరకు దాని న్యూసే లేదు. ఏమైంది ఎమ్మెల్యే అరెస్ట్ అంటే? ఇవి కావాలని అధికార పార్టీ క్రియేట్ చేసి లొంగ తీసుకుంటేందుకు చేస్తున్న ప్రయత్నం. మా విషయంలో మాత్రం ఇది ఓన్లీ డిఫెమేషన్ కోసమే చేసింది. అయితే ఇక్కడ ఇప్పుడు వారన్నట్టు ఒకవేళ ఇది ప్రెస్ అత్యుత్సాహం అయితే ప్రెస్ కూడా ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజం అనేది కూడా ఒకటి ఉన్నది. అంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క తీరుగా రాసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎంతో కొంత కీలకమైన సమాచారం లేకుండా ఏదో ఊరికే గాలి వార్తలు చెప్పడమో రాయడమో చేయదు కదా ఈరోజు. అయితే ఇందులో అదే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు కూడా ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క న్యూస్ వచ్చిందండి, పొంతన లేదు. మీరు ఒక పేపర్ లో పర్టికులర్ గా ఏమని రాసిండ్రు, నక్సలైట్స్ వాళ్ళ కుటుంబ సభ్యుడిని చెప్పినందుకు కక్ష పెట్టుకొని నయీం ని ఎంకరేజ్ చేసి చేశారు. ఈ పాయింట్ ఎందులో రాలేదు. ప్లస్ అది కాకుండా ఏమని రాశారు, ప్రస్తుత ఎమ్మెల్యేని చంపించి మాజీ మంత్రి అధికార పార్టీలోకి వెళ్ళి కంటెస్ట్. అంటే మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు అంటే? ఇప్పుడు ఏమని ఇప్పుడు నక్సలైట్స్ మాధవ్ రెడ్డి గారిని చంపారు,
అయిన తర్వాత మేము ఎలాంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయినామా, ఇవాళ కావాలన్నీ మళ్ళీ తీసుకొచ్చి నక్సలైట్స్ వ్యతిరేకంగా మేము ఇంకా ఉన్నాము, వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోషించి సంపిస్తున్నాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు విచారణ మీద మీ అభ్యంతరం ఏంటంటే సిట్ విచారణ జరుగుతోంది, కొత్త అధికారులు కొంతమంది మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. చాలా స్పీడ్ గా జరుగుతుంది విచారణ. మీ అభ్యంతరం ఏంటి? బేసిక్ గా ఈ కేసులో చాలా మంది పెద్ద అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, జర్నలిస్ట్ అంటే సరే పాత్ర ఎంతైనా కానీ రాజకీయ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావాలంటే ఇప్పుడు సిట్టు స్టేట్ గవర్నమెంట్ అండర్ కాబట్టి వాళ్ళే అన్నారు సిబిఐ కాంగ్రెస్ వాడుకుంది ఇట్లా, సిట్టు కూడా మీరు వాడుకునే ఛాన్స్ కూడా ఉంది కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిష్పాక్షికంగా చేసి ఉన్న పేర్లని బయట పెట్టండి, డైరీ బయట పెట్టండి, పేర్లను బయట పెట్టండి. ఎస్ వీఆర్ రెడీ టు ఫేస్. బీజేపీ కూడా సిట్ విచారణ కాకుండా సిబిఐ డిమాండ్ చేసింది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. బేసికల్ ఏంటంటే నేను నిన్న సందర్భంలో చెప్పాను ఏంటంటే ఏదైతే ఏ సెక్షన్ ఆఫ్ ఆఫీసర్ల మీద మీకు డౌట్స్ వస్తూ ఉన్నాయో వారు ఎంత క్లీన్ ఆఫీసర్ అయినా కానీ మీరు వాళ్ళనే తీసుకొచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసి మళ్ళీ విచారణ చేపిస్తే పూర్తి స్థాయిలో నిజాలు బయటకు వస్తాయనేటువంటి నమ్మకం జనరల్ ప్రజలకు సందేహాలు ఉంటాయి. వై డోంట్ యు గో బియాండ్ దట్? ఎవరైతే ఆ సిస్టమ్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ కారో వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెట్టే ప్రయత్నం చేయరు? అట్లీస్ట్ గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి తెలుస్తుంది కదా. ఇక్కడ చిత్తశుద్ధి చెంగించట్లేదు నేను. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ హ్యావ్ టు బి మోర్ క్లీన్, అంటే మీరు ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ఈ సిస్టమ్ లో ఇంకా ఇంపార్షియల్ గా నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడం కోసం బీజేపీ డిమాండ్స్ ఫర్ సిబిఐ. సిబిఐ డిమాండ్ చేస్తారా, లేకపోతే నిన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ, మరొకటి చాలా ఉన్నాయి. యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్. ఏ సెక్షన్ ఆఫ్ మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, ఏ సెక్షన్ ఆఫ్ ఆఫీసర్స్ మీద మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళతో చేయించడం మూలన లాభం ఏంటి అనేది ఇది నా ఒక్కటి ఆలోచన ఉండదుగా. జనరల్ గా ప్రజల్లో ఈ చర్చలు జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ఎన్నడూ కూడా ఈ డీటెయిల్స్ బయటికి రాలేదు. ఈసారి అయినా కానీ నాగిరెడ్డి గారు క్లీన్ ఆఫీసరు, స్ట్రాంగ్ ఆఫీసరు, వెరీ ఆనెస్ట్ ఆఫీసర్, దాంట్లో ఎటువంటి సందేహాలు ఎవరికి కూడా లేవు. జనరల్ గా వాళ్ళు చూస్ చేసుకున్న ఆఫీసర్స్ కూడా సిట్లో నేను చూసిన వాళ్ళు దే హ్యావ్ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్. బట్ ఆల్ దట్ అవన్నీ కూడా సాటిస్ఫై చేయమంటున్నాను నేను. ఇంకా ఇంపార్షియల్ గా విచారణ జరగాలి. ఎందుకంటే సమాజంలో ఒక గ్యాంగ్స్టర్ తయారు కావడానికి ఇంతమంది పరోక్షంగా ప్రోత్సహించినట్టు కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఈ భూములు లేకపోతే ఈ ల్యాండ్ లావాదేవీలు, చిన్నపిల్లలు ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, మల్టిపుల్ క్రైమ్స్ అనేది దాని ఉన్నాయి. వీళ్ళందరూ సమాజంలో ఇమ్మడబడి ఉన్నారు. ఒక వ్యక్తి పెంచిపోయింది. ఒక కాల్ ఇచ్చారు బీజేపీ, బయటికి రండి, బాధితులు ఎవరన్నా ఉంటే డైరెక్ట్ గా ఎస్పీలకు కమిషనర్లకు మీరు చెప్తే మేము దానికి మీకు న్యాయం చేసే. ఇట్స్ డౌట్ఫుల్ థింగ్ ఎంతమంది బయటకు. ఎందుకంటే ఈయన కనబడే నయీంలు ఎంతమంది ఉన్నారు, కనబడని అసలు నయీమ్స్ మేకింగ్ చాలా మంది ఉంటారు. ఇప్పటికే ఫోన్లు వెళ్తున్నాయి, అంటే నెక్స్ట్ ఇంకా ఉంది అన్నట్టుగా. అదే కదా, నెక్స్ట్ బాస్ ఎవరో మళ్ళీ అక్కడి నుంచి ఉంటారు. నయీమ్స్ మేకింగ్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ నేర్పాల్సిన అవసరం ఉంది. వెంకటస్వామి గారు, ముఖ్యంగా అంటే మాజీ పోలీస్ బాసులు కానివ్వండి, లేకపోతే ఐపీఎస్లు కానివ్వండి, కీలకమైన ఆఫీసర్లు కానివ్వండి, వీళ్ళందరి పేర్లు డైరీలో ఉన్న నేపథ్యంలో విచారణ మీద అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు, సిట్ విచారణ అనేది. మరి కాంగ్రెస్ కూడా అటువంటి వ్యూ ఎక్స్ప్రెస్ చేస్తుందా? అంటే ఇప్పటి వరకు అయితే మేము పార్టీ పరంగా ఆ దిశగా మేమేం డిసిషన్ తీసుకోలేదు. బట్ ఒకటి చాలా స్పష్టంగా చెప్పేదానంటే ఏ విచారణ జరిగినా నిష్పక్షపాతంగా జరగాలనేటువంటిది మాత్రం కోరుకుంటున్నాం తప్పనిసరిగా. దీంట్లో ఏ ఆఫీసర్స్ ఇప్పుడున్నటువంటి ఆఫీసర్ను కొత్త చేసిన మనం అనుమానిస్తలేం, కానీ శ్రీధర్ గారు అన్నట్టుగా ఒక అనుమానం ప్రజలకు ఏమో అనేటువంటి ఒక విశ్వాసము లేని సమయంలో ప్రభుత్వానికి కూడా మంచిదే ఒక న్యూట్రల్ బాడీని కాన్స్టిట్యూట్ చేసి దాంతో విచారణ జరిపించడం వల్ల ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. అండ్ ఇప్పుడు అంటే బాధితులలో, ఇప్పుడు ఆరోపణల బాధితులలో ఉమామాధవరెడ్డి గారు ఉన్నారు, వారికి కూడా ఒక విశ్వాసం కలుగుతుంది నిజంగానే అనేటువంటిది. వారికే కాదు మిగతా వాళ్ళకు కూడా. అంటే ఇప్పుడు ఈ లింక్ ఉండడం వల్ల నేను ఏమంటున్నా అంటే బీజేపీ వాళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా బయటికి రాండి అని అంటే ఎంతమంది వస్తే ఈ అధికారులకే సంబంధాలు ఉన్నాయి, మనం పోయి చెప్తే ఈ అధికారులు మళ్ళీ మన పేరు చెప్తారనేటువంటి ఒక అనుమానం ప్రజలకు ఉంటుంది. సో దీన్ని ఈ అనుమానాలను పోగొట్టడం కోసం తప్పనిసరిగా ఒక న్యూట్రల్ బాడీ తోటి విచారణ జరిపిస్తే బాగుంటుంది అనేటువంటిది మేము మా పార్టీ చూద్దాం. దీని మీద ఎటువంటి అప్డేట్స్ వస్తాయి. ఇక ఇంకొక ఇష్యూ ఉంది. గోవర్ధన్ గారు, టీజేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నిన్న ఒక కామెంట్ చేశారు సెక్రటరీకి వచ్చిన నేపథ్యంలో. సరే, విలేకరులు అడిగిన ప్రశ్నలకే సంస్థ మీద నిఘా ఉందా, ప్రభుత్వ నిఘా, లేకపోతే ఫోన్లు, ముఖ్యమైన వ్యక్తులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, దీని మీద ఆయన స్పందించారు. అటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? ఫోన్ టేపింగ్ కానీ నిఘా కానీ చట్ట వ్యతిరేకమైన విషయం అందరికీ తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట వ్యతిరేక విషయం తెలుసు. కోదండరామ్ గారిని నిఘా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? అతనే చట్ట వ్యతిరేక కాదు,
లేదా ఉద్యోగ సంఘానికి సంబంధించిన గారు ప్రభుత్వ వ్యతిరేకంగా కొన్ని విమర్శలు చేస్తున్నారు కదా, కామన్ పథకాలకి ప్రతిపక్షాలు చేస్తుంటారు, ఒక సంఘ జేఏసీ చైర్మన్ గా చేస్తుంటారు. దాంట్లో నిఘా పెట్టాల్సిన అవసరం ఏంది, ఆయన అంతా ఊహించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ప్రభుత్వానికి ఏమో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా తెలంగాణ అభివృద్ధిలో చాలా నిమగ్నమైంది. కోదండరాం పర్టికులర్ కోదండరాం గురించి అలాంటి వారి గురించి నిఘా పెట్టాల్సి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం లేదు. అతను ఊహా కల్పితం మాత్రమే ఆయన భయం గురవుతున్నారు. ఎందుకంటే ఆయన ఒకసారి మొట్టమొదటిసారి కొంచెం తీవ్రంగా విమర్శ చేసినప్పుడు దాదాపు మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి దాడి చేసిన విమర్శలు దాడి చేసిన నేపథ్యం మనం చూసాం. అతను ఒక్కడే కాదు, అతను విమర్శలు అంటే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఒక చాలా మంది పార్టీ మీద ప్రభుత్వం మీద కామెంట్ చేసింది కాబట్టి ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కొంచెం ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. అటు ప్రతిపక్షాలు బీజేపీ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అన్ని సంఘాలు కూడా చిన్న వ్యతిరేకత వచ్చింది. మల్లన్న సాగర్ నుంచి ఇట్లా నిర్వాసితులు అయితే వాళ్ళకి సరిగా పరిహారం అందట్లేదు అని చెప్పి సందర్భంలో అతను కూడా ఒకరు చెప్పింది తప్ప అతనే పర్టికులర్ గా నిఘా పెట్టి లేకపోతే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ప్రభుత్వం లేదు. అంత చట్ట వ్యతిరేక నిరోధక కాదు అసలు. అట్లాంటి ఊహకాలు ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రభుత్వానికి ఏ సమాచారం కావాలన్నా ఎప్పుడు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో అలాంటప్పుడు ఇలాంటి అవకాశాలు ఏమి ఉండవు. క్లియర్. అవునండి శ్రీధర్ గారు. కాబట్టి కోదండరాం గారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి దాన్ని నడిపించడంలో అన్ని సంఘాలను కలుపుకొని తీసుకుపోవడంలో ఒక కీలకమైన పాత్ర పోషించారు. మోరార్లెస్ టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వారు అనుకూలంగానే వ్యవహరించారు. సరే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉండొచ్చు, కానీ ఎవరైనా ప్రజా సంఘాల్లో పనిచేసినా కానీ అంటే స్టేట్కి అగెన్స్ట్గా పనిచేయడం అనేది రకరకాలుగా ఉంటుంది. ప్రజల కోసం పనిచేయడం వేరు, స్టేట్కి అగెన్స్ట్గా వివిధ యాంటీ నక్సల్ గ్రూపులలో అది వేరు. కానీ ప్రజా సంఘాల్లో ఈ రకంగా పనిచేసే వాళ్ళ మీద నిఘా ఉంటుంది అనే ఆలోచన రావడం అనేది కొంత అభ్యంతరకరమైన విషయం. పారదర్శకంగా పనిచేస్తున్నాం సరే వారు ఎట్లా పనిచేసినా సరే వారి ఎక్స్ప్రెషన్ ఏంటో కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలియదు. బట్ ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే మాత్రం ప్రభుత్వం అంత దూరం పోకుంటేనే మంచిదని నా ఉద్దేశం. చంద్రరెడ్డి మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా? అంటే ఒక ఉద్యమ సంస్థలు లేకపోతే ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థల మీద నిఘా కాకుండా నేర రాజకీయాలు చేసే వాళ్ళ మీద నిఘా పెడితే బెటర్ అని ఒక సూచన కూడా ఇచ్చారు ప్రభుత్వానికి. ఇప్పుడు మీరు చూసినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వము, ఏపీ గవర్నమెంట్, సీఎం, కుటుంబ సభ్యులు, మంత్రుల మీదనే నిఘా పెట్టిండ్రు, కాల్ ట్యాపింగ్ చేసినారు. ఇక వాళ్ళకి కోదండరాం ఎంత లెక్క అండి? కాకపోతే కోదండరాం గారు సరే ఉద్యమంలో అయిన తర్వాత సరే ఇప్పుడు విభేదించిన టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ అగేన్స్ట్ మాట్లాడుతుందని కక్ష కట్టుకొని కావాలని చెప్పిన ఇష్యూ మీద మనం అంటే నిర్ధారించలేము, దాని మీద విచారణ పూర్తవలేదు, ఏమీ అవుట్కమ్ రాలేదు కాబట్టి నిర్ధారించలేము. మీరు మాట్లాడొచ్చు పొలిటికల్ పార్టీగా. ఎస్, అది ఫ్యాక్ట్. నిర్ధారణ అయినా కాకపోయినా, కేసు ముందుకు పోయినా కాకపోయినా ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డి కేసులో తెలుస్తుంది రికార్డింగ్ ఏం చేసిందని. ఏసీబీని అడ్డం పెట్టుకొని చేసిండ్రు. ఎంతసేపు ఏసీబీ చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమం చేసింది కరెక్టా కదా? అది చెప్పండి ఫస్ట్. అట్ట కాదు, ఎంతసేపు ఏసీబీ చేసింది లేదా ట్యాపింగ్ చేసినట్టు అసలు మీ పార్టీ ఒక నూతనమైన ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ కాదు. కోదండరామ్ గారు చేసిన కామెంట్ అండి, ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఒక సంస్థ మీద నిఘా పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఇట్లాంటి ఏమైనా చేస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్ళాలి. ఇది కరెక్ట్ కాదండి, డెఫినెట్ గా కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజా సంఘాలు కానీ ప్రతి ఏ ఇండివిజువల్ ఎంటిటీ అయినా కానీ వాళ్ళకు డెమోక్రసీలో వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. వాళ్ళకు బేసిక్ రైట్స్ అవి. మీరు నిఘా పెట్టి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఇంటెలిజెన్స్ అనేది గవర్నమెంట్ తో అనుసంధానం ఉన్న ఒక వ్యవస్థ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. గవర్నమెంట్ కి సమాచారం ఇస్తూ ఉంటుంది. రొటీన్ గా జరిగే సమాచారం తప్ప పర్టికులర్ గా కోదండరాం మీదనే లేకపోతే ఆయన మీద పెట్టినదైతే ఇక్కడ సందర్భం లేదు, అవసరం కూడా ప్రభుత్వం లేదు. రొటీన్ గా సమాచారం ఇప్పుడు నేనేం చేస్తుందో, శ్రీధర్ అని చేస్తుందో, వెంకట స్వామి చేస్తుందో, సందీప్ క్లియర్. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ వాచ్ చేస్తూనే ఉంటుంది. ఏమైనా నిజంగా కూడా అసభ్యంగా చేసినా లేదా ప్రభుత్వంగా వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏమన్నా ఇంటెలిజెన్స్ కంపల్సరీ చెప్తూనే ఉంటుంది. దానికే నిఘా పెట్టినో లేదా ట్యాపింగ్ చేసిన కరెక్ట్ గానే కాదు. అంత పెద్ద వ్యక్తి జేఏసీ చైర్మన్ గారు, ప్రొఫెసర్ గారు, ఆయన అంత పెద్ద వ్యక్తి ఊరికి కూడా అనుంటారు కదా, ఏదో అనుమానం రాకపోతే లేకపోతే సమాచారం లేకుండా ఊరుకునే ఈ రోజులో ఏదో ఒక కామెంట్ రావాలి కదా, పేపర్లు రావాలంటే ఏదో మాట్లాడాలి, పేపర్లు వస్తుంది. ఒకటి కోదండరాం గారి ఇంటిగ్రిటీ టువర్డ్ ద తెలంగాణ ఎవరు శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఇలా కేసీఆర్ గారిని టోటల్ మూమెంట్ కంటికి రెప్పలా కాపాడినటువంటి వ్యక్తులలో ఆయన కూడా ఒకరు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని సరిచేయడంలో చేసి ఆయనకు అండగా నిలవడంలో ఎక్కడ దాకా పోయిందనంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు లేకపోతే మిగతా పార్టీలన్నీ కూడా ఇది మౌత్ పీస్ ఆఫ్ కేసీఆర్ అనేటువంటి ఆరోపణలు అట్లా జరిగినాయి. అంత సన్నిహితుడు ఆరోపణలు కాదు ఇవి. అంటే
కోదండరామ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొంత వ్యాలిడిటీని మనం అంటే ఆయన ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసినట్టయితే ఏదో పేపర్లో రావడం కోసం గోవర్ధన్ అన్నట్టు పేపర్ రావడం కోసం అయితే అక్కర్లేదు. కోదండరామ్ గారికి పేపర్ రావాలనే ఆశ కానీ అభిలాష కానీ పాలిటిక్స్లో చేయాలని ఉండాలి కానీ మీరు ఆఫర్ చేసినప్పుడు కూడా నేను పాలిటిక్స్ రానని చెప్పిన ఆయన స్పష్టంగా. టీఆర్ఎస్ ఆఫర్ చేసింది ఆయనను జేఏసీ చైర్మన్ గారు ఉన్నప్పుడు మేము అంత స్పోక్స్ పర్సన్. కాబట్టి ఒకవేళ అంటే నువ్వు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ పోతే అది ఎవరు కాదనలేరు. కానీ కోదండరామ్ గారు అట్లా అన్నారంటే ఎక్కడో ఒక్కడ మీరు నొప్పించింది. ఇలా కారణం ఏంటంటే ఆయనకు కంటికి రెప్పలా కాపాడి ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి పోయినారు. బంగారు తెలంగాణ పేరుతోటి ఏ సంబంధం లేని వాళ్ళు అందరూ వచ్చి ఆయన పక్కన చేరినారు. కాబట్టి ఇంకా అది ఆ మార్పు జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పు ప్రకారము పాత వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఏదో నిఘా పెట్టాలనేది ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి చాలా స్పష్టం వారి స్టేట్మెంట్ ద్వారా. అదే ఒకవేళ జరిగినట్టు ఉంటే ఒకవేళ గోవర్ధన్ అన్నట్టుగా అట్లాంటిది ఏం లేకపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఉన్నట్టు ఉంటే ప్రభుత్వం యొక్క తన ఆలోచన మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రజా సంఘాలు ప్రజా సంబంధించినటువంటి అంటే ఒక సామాజిక దృక్పథంతో సామాజికమైనటువంటి అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ప్రజా సంఘాల విషయంలో ఇట్లా వ్యవహరించడం సమంజసం కాదు. ఇప్పుడు కోదండరామ్ గారు అంటే అందరికి రెస్పెక్ట్, తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల ప్రజలు అందరూ రెస్పెక్ట్ చేస్తాం. మా పార్టీ కూడా మా కేసీఆర్ కూడా రెస్పెక్ట్ చేస్తాం. మీ దాంట్లో అతని గురించి ఏమంటలేదు. ప్రజా సమస్యలు పోరాటం కరెక్ట్, మేము కాదంటలేదు. ప్రజా సమస్యలు అట్లాంటి పోరాడితేనే మేము కూడా ప్రభుత్వం కూడా మంచి పని చేస్తాం. మేము దాని గురించి కాదు. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే సంఘ విద్రోహ చర్యల మీద నిఘా పెట్టండి, లేకపోతే ఇట్లాంటి క్రిమినల్స్ ఇప్పుడు నయం లాంటి క్రిమినల్స్ పెట్టండి, మా లాంటి పిల్లలు కాదని చెప్పి జస్ట్ సందర్భంగా చెప్పింది తప్ప వారి మీద పర్సనల్ గా ఉందా అని అనుమానం వ్యక్తం చేసిన ప్రశ్నకు సమాధానం నేరుగా అతని మీదనే పెట్టినని చెప్పలేదు. అట్లాంటి పెట్టండి మా మీద కాదని చెప్పి ఒక సందర్భంగా పెట్టింది తప్ప దాన్ని మనం పట్టి అంతా ఇప్పుడే ఏమన్నారు, ఇంతకు ముందు ఏమన్నారు, పేపర్ లో న్యూస్ రావడం కోసం అంతే. మరి రెస్పెక్ట్ చేస్తాం. కోదండరామ్ గారు పేపర్లో రావడం కోసమే ఇది అన్నారనే ఆయన అన్న సందర్భం వేరు, పేపర్లు కోదండరామ్ గారి స్థాయిలో పేపర్ కోసం మాట్లాడని చెప్పేసి సరే స్లిప్ అయిన అది కానీ ఆ ఉద్దేశం ఉంటుందని అనుకోవట్లేదు. ఎనీ విచ్ వే అసలు అట్లాంటి వ్యక్తి మీద మీరు నిఘా పెట్టి నిబంధన పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం అవి పెరుగుతాయి. సందీప్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ గారు. దివాళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.